ప్లీజ్ వెయిట్. మీకోసం ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ఈ చిన్ని ప్రార్థనలో ఏకీభవించండి. సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రభువా, నీ ఘనమైన నామమునకు వందనాలు. నిత్యము పరలోక రాజ్యములో దేవదూతల చేత, పరలోక పరిశుద్ధుల చేత పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్న తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తోత్రాలు. ఈ రోజంతటిలో నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి ప్రేమతో మమ్మల్ని కాపాడినందుకు ఎంతగానో నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాము దేవా. అయా, విశ్వాసముతో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకునండి. ఈ రోజంతటిలో మేము ఏదైనా తప్పు చేసి, మేము ఏదైనా మీకు విరోధమైన కార్యము చేసి పాపము చేస్తుంటే దయతో మమ్మల్ని మన్నించమని అడుగుతూ ఉన్నాం దేవా. ఎంతోమంది బిడ్డలు విశ్వాసముతో నీ సన్నిధిలో ప్రాధేయపడుతున్నారయ్యా. నీ పరిశుద్ధమైన రక్తముతో మమ్మల్ని పరిశుద్ధపరచమని అడుగుతూ ఉన్నాం అంటే ఎవరైతే విశ్వాసముతో అడుగుతున్నారో అడుగు ప్రతి వాటికి సమాధానము దయచేయమని అడుగుతూ ఉన్నాం. అనారోగ్యముగా ఉన్న వారి గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాము దేవా. అయ్యా, వారికి ఉన్న ప్రతి అనారోగ్య సమస్యను స్వస్థపరచమని అడుగుతూ ఉన్నాం. ఎంతోమంది ఐసీయూల్లో, హాస్పిటల్స్ బెడ్ మీద ఉండి ప్రభువా నీ యొక్క సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వారందరినీ రక్షించమని అడుగుతూ ఉన్నాం. అనేకమైన సాతాను బంధకాల చేత, ఆర్థిక ఇబ్బందుల చేత అయ్యా అనేక మంది నలిగిపోతున్నారు, కృంగిపోతున్నారు. వారందరినీ రక్షించండి తండ్రి. ఎంతోమంది బిడ్డలు ప్రభువా మరి పరీక్షలు రాస్తున్నారు. ఎంతోమంది బిడ్డలు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు. వారందరినీ బలపరచండి దేవా. అయా, చేయబడుతున్న ఈ ప్రార్థనల ద్వారా అనేక మంది ఆశీర్వదించబడుతున్నారని నమ్ముతున్నాను. అయా, రక్షణ లేక అనేక మంది అయా పాపంలో పడిపోతున్నారు. అయా, వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకొనలేక పాపములో పడిపోతున్నారు. ఈరోజు నీ రెక్కల చాటున వారిని భద్రపరిచి వాక్యముతో వారి హృదయాలను స్థిరపరిచి నీ రక్షణానందమును వారికి దయచేయమని అడుగుతూ ఉన్నాం. అయ్యా, వారు చేసిన ప్రతి తప్పును హృదయపూర్వకంగా నీ సన్నిధిలో విడిచిపెడుతున్నారు. వారందరికీ నాయన మారు మనసు కలిగ చేయమని, నీ రక్షణ ఆనందము వారందరికీ దయచేయమని, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని నీ కృపచేత భద్రపరచుమని, ఆశీర్వదించమని, సమాధానము దయచేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.